వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల నివసిస్తున్న వారందరికీ వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014కి ముందు 2014-23 వరకు జరిగిన కార్యక్రమాలు, హామీలు, ప్రకటనలు, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ మూసీపై 10 సంవత్సరాలు పాలించిన వారు జవాబు చెప్పాలి అని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలు కూల్చాలని మాజీ ముఖ్యమంత్రి స్వయంగా అంటున్నారని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి ప్రభుత్వానికి బాధ్యత ఉందని, తప్పుదోవ పట్టించడానికి కుట్ర చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు 10,000 డబుల్ బెడ్రూమ్లు అన్నటువంటి మాట ఇది. మూసి పేదలకు పునరావాసం అన్నారు. మీరు మాటలకే పరిమితమవుతారు, మేము అమలు చేసి చూపెడతాం. మాది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడి డెమోక్రటిక్గా పరిపాలన చేసే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. కాబట్టి అలా మేము ఇలా మూసి పేదలకు పునరావాసం అని మరిచిపోయిన మీరు ఆర్భాటాలకు, అట్టహాసాలకే పరిమితమై, మీడియా కాన్ఫరెన్స్లకే పరిమితమైన మీరు, పాత నగరానికి కనీసం మెట్రో రానియకుండా అడ్డుపడ్డటువంటి మీరు ఇవాళ దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీ మీద మొత్తం చేయరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ప్రజలందరికీ అన్యాయం చేస్తూ ఉన్నాం, ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి. ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట, అధికారంలో ఉన్ననాడు ఒక మాట మాట్లాడే విధానం కాదు ఇది. ఇది ఒకసారి ఇవన్నీ కూడా కాపీలు వాళ్ళందరికీ పంపిస్తా ఉన్నాం. మీ ద్వారా టీవీలో కూడా చూస్తుండొచ్చు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల వండర్లలో